హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ రెగ్యులర్ అప్డేట్స్కి రియల్లీ వెరీ సారీ అండి. ఇక ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు స్టోరీ. రాఘవ్ గారు దక్షతో పాటు మను, అభయ కూడా వాళ్ళతో కలిసి అవుట్ హౌస్ లోకి వెళ్లేసరికి ఓ చైర్ కి కట్టేసి ఉన్నాడు అభయ వాళ్ళ టీం లీడ్ దీపక్. అతన్ని చూడగానే అభయ తన ముందుకు వెళ్తూ, దీపక్ సార్, మీరేంటి ఇక్కడ? మిమ్మల్ని ఎవరు ఇలా కట్టేశారు అని అయోమయంగా అడుగుతుంటే, వచ్చావా తల్లి, రా, నువ్వు చేసిన తప్పుకి నిన్ను తప్పించేందుకు వీళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు కోపంగా అన్నాడు దీపక్. రేయ్, మాటలు తిన్నగా రాని, లేదంటే స్టేషన్ లో పడిన కోటింగ్ సరిపోలేదేమో, మళ్ళీ కావాలని ఒళ్ళు అంత తిమ్మిరిగా ఉందా? బేస్ వాయిస్ లో అరుస్తూ ముందుకు వెళ్ళాడు దక్ష్. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తప్పు చేయడం ఏంటి? ఆ నింద మీ మీద వేయడం ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని పిచ్చిదానిలా అడుగుతున్న అభయను కోపంగా చూస్తూ, చాలా పాపమ్మా నీ నాటకాలు. ఎవరికి తెలియవనుకుంటున్నావు? నువ్వే కావాలని నీ ఎక్స్ కి ఆ టెండర్ కోడ్ లీక్ చేసి ఇప్పుడేమో ఏం తెలియనట్టు వీళ్ళ ముందు 4 కన్నీటి బొట్లు కాలిస్తే వాళ్ళు నమ్ముతారేమో నిన్ను. కానీ ఆదిత్యకి నీకు మధ్య ఉన్న రిలేషన్ తెలిసినా మేమెవరం నమ్మము అన్నాడు దీపక్. అయినా ఇదంతా ఎందుకు? ఎలాగో ఆ టెండర్ నీ బాయ్ ఫ్రెండ్ ఆదిత్యకే కదా వచ్చింది. ధైర్యంగా చేసింది ఒప్పుకొని ఆదిత్య దగ్గరికి పోతే కాదంటాడా ఏంటి నిన్ను? లేదంటే ఇప్పుడు ఆదిత్య కంటే ఇంకా ఎవరైనా బెటర్ గా అని వంకరగా నవ్వుతున్న దీపక్ చెంపతో పాటు నోట్లోంచి రక్తం కూడా బయటకు వచ్చింది రాఘవ్ గారి దెబ్బకి. ఒళ్ళు బలిసిందా గాడిదా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని మరో దెబ్బ వేస్తుంటే, అంకుల్ ఒక్క నిమిషం, వీడికి ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు అస్సలు ఒంటికి ఆనట్లేదు, అందుకే కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు రాస్కెల్ అంటూ తన స్టైల్లో 3rd డిగ్రీ స్టార్ట్ చేశాడు దక్ష్. అభయ ఆల్రెడీ ఏడుస్తూ తండ్రి భుజం ఖర్చుకుపోతే ఆ వెక్కిళ్ళ సౌండ్ కి విని చిరాగ్గా తన సెషన్ స్టార్ట్ చేసేవాడల్లా వెనక్కి తిరిగిన దక్ష్, నువ్వు ఆపవమ్మ తల్లి, ప్రతిదానికి ఈ భయము ఏడుపు ఒకటి. అసలు ఇదంతా నీ వల్లే. నువ్వే గనుక కాస్త తెలివిగా ఉండుంటే ఇదంతా అయ్యేదే కాదు కోపంగా అరిచాడు దక్ష్. దక్ష్, ఏమంటున్నావురా నువ్వు? తనేం చేసింది? తనని ఎందుకు కోప్పడుతున్నావు నువ్వు అని అభయకు అండగా నిలబడుతూ అడిగాడు రాఘవ. చెప్తాను అంకుల్, కాసేపు వెయిట్ చేయండి అని దీపక్ చైర్ ముందు ఓ చైర్ వేసుకొని కూర్చున్న దక్ష్, ఇప్పుడు చెప్పరా, అసలు టెండర్ కోడ్ లీక్ ఎందుకు చేశావు అని అడిగాడు సీరియస్ గా దక్ష్. ఏసీపీ సార్, మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఏ టెండర్ కోడ్ లీక్ చేయలేదు, అసలు నాకు తెలీదు. అయినా కూడా మీరు ఇలా ఎవరినో సేవ్ చేయడం, ఏ తప్పు కోసం పదే పదే ఏ తప్పు చేయనని నన్ను క్వశ్చన్ చేసి బలవంతంగా చేయని నింద నా మీద మోపాలని చూడకండి బదులిచ్చాడు దీపక్. ఏంట్రా, పోలీసుని నాకే ధమ్కిస్తున్నావా అని గట్టిగా అరిచి అప్పటికే తన డిపార్ట్మెంట్ స్టైల్ ఆఫ్ ఇంటరాగేషన్ కోసం తెచ్చుకున్న థింగ్స్ లోంచి తనకు కావాల్సింది తీసి రెడీగా పెట్టుకున్న దీపక్ అలా ఆన్సర్ చేయడమే ఫట్ అని తన చిటికిన వేలి గోరుని పీకేశాడు. ఆ నొప్పికి వాడు అరిచిన వరకు డబుల్ సౌండ్ తో అరిచి ఏడ్చేసింది అభయ. మను గారి భుజం మీద తల పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుని, దక్ష్ గారు ప్లీజ్ ప్లీజ్ ఆపండి అని ఏడుస్తూ అరుస్తున్న అభయని కోపంగా చూస్తూ, ఎందుకు వద్దు మిస్ అభయ, చెప్పండి, ఎందుకు ఆపేయాలి అన్నాడు దక్ష్ ఆమె ముందుకు వచ్చి. అభయ ఏడుపు ఆగట్లేదు. వెక్కిళ్ళ మధ్య ఆమె మాటలు బయటకు రాలేవు. 10 నిమిషాల పాటు రాఘవ మను వాళ్ళు ఊరుకోబెట్టడమే కానీ తనలో మాత్రం కొంచెం కూడా భయం తగ్గని అభయ ఏడుపు ఆపకపోతుండే ఇక కోపం పీక్స్ కి వెళ్లిపోయిన దక్ష్ కూర్చున్న చైర్ లోంచి లేచి, జస్ట్ స్టాప్ ఇట్ అభయ అని అరిచి ఆ చైర్ ను గట్టిగా ఒక్క తన్నగానే అది ఆ రూమ్ మూలకు పోయి బల్లున విరిగిపోతే ఆ సౌండ్ కి భయంతో చెవులు మూసుకుంది అభయ. రే దక్ష్ అంటున్న రాఘవ మాటకి చెయ్యి అడ్డం పెట్టి, నువ్వు వాగు బాబాయ్ అంటూ అభయ ముందుకు వెళ్ళి, ఇప్పుడు చెప్పు అభయ, అసలు ఎందుకు ఆపేయాలి అంటే నిజంగానే ఇందులో అతను తప్పు లేదనుకోవాలా అడిగాడు దక్ష్. మాట్లాడలేదు అభయ. ఓకే, ఇప్పుడు అర్థమయ్యింది కదా బాబాయ్, తప్పు ఎవరు చేశారు అభయను చూస్తూ నవ్వుతూ అన్నాడు దక్ష్. ఏంట్రా నువ్వనేది అని రాఘవ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఇంకా అర్థం కాలేదా బాబాయ్? వాంటెడ్లీ ఆ టెండర్ లీక్ చేసింది అభయ కాబట్టి తన కళ్ళ ముందే తప్పు చేయని వాడిని పనిష్ చేస్తుంటే అది చూసి తను తట్టుకోలేకపోతుంది అన్నాడు దక్ష్. నో నో, నేను చేయలేదు దక్ష్ సార్, నేనేం చేయలేదు అని ఏడుస్తూ కూడా అరిచి చెప్పింది అభయ. నో, నువ్వే చేశావు స్ట్రెస్ చేస్తూ అన్నాడు దక్ష్. నో, నేను కాదు తను కూడా అరుస్తూ చెప్పింది అభయ.
మరి తప్పు చేయకపోతే నీకెందుకు భయం వేస్తుంది అడిగాడు దక్ష్. సమాధానం లేదు అభయ దగ్గర నుండి. చెప్పు అభయ, తప్పు చేసింది నువ్వు కానప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు మరోసారి అడిగారు దక్ష్. నేనేం భయపడట్లేదు సార్, నేను తప్పు చేయలేదు ఏడుస్తూ చెప్పింది అభయ. అయితే ఇన్ని రోజులు ఎలా నోరు మూసుకొని ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండు అని సీరియస్ గా చెప్పి మరోసారి దీపక్ ముందుకు వెళ్ళాడు దక్ష్. దక్ష సీరియస్నెస్ చూసి వణికిపోతున్న అభయను చూసిన రాఘవ గారికి జాలేసి, మనం అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లరా అనడంతో, అంకుల్ ఉండనివ్వండి, తను చేసింది ఎంత పెద్ద తప్పో తనకు కూడా తెలియాలి కదా అన్నాడు దక్ష్. రే వదిలేరా, చిన్నపిల్ల, పైగా నిన్న ఆదిత్య ఇచ్చిన వార్నింగ్కే భయంతో జ్వరం కూడా తెచ్చుకుంది, ఇప్పుడు ఇది చూసి ఇంకేమైపోతుందో అనడంతో కోపంగా మొహం పక్కకి తిప్పేశాడు దక్ష్. రాఘవ గారు మరోసారి అభయను తీసుకెళ్లమని చెప్పడంతో ఇక మను గారు అభయను తీసుకుని బయటకు వెళ్ళాడు. అప్పటికి గోరు పీకేసిన వేలి నుండి రక్తం ఆగకుండా కారుతుంటే మరో చేజ్ దీపక్ ముందుకు జరుపుకొని కూర్చున్న దక్ష్. చెప్పు, ఆ టెండర్ కోడ్ ఎలా లీక్ అయ్యింది అని మరోసారి అడిగాడు చాలా కూల్గా. నిజంగా నాకేం తెలియదు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి అని బతిమాలే స్టేజ్కి వచ్చేశాడు దీపక్. నీకేం తెలీదు, నిన్ను వదిలేయి అంటావు రైట్ అన్నాడు దక్ష్. నిజం సార్, నాకేం తెలీదు, నన్ను నమ్మండి ప్లీజ్ అన్నాడు దీపక్. మరైతే ఇవేంట్రా అని తన ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న తన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ గురించి అడిగాడు దక్ష్. అది చూసిన దీపక్ షాక్ తో అద్దిరిపడ్డాడు. ఎరా అంత షాక్ అయ్యావేంటి, ఇది నీ అకౌంట్ డీటెయిల్సే కదా అన్నాడు దక్ష్ నవ్వుతూ. అవును సార్, కానీ కానీ అని భయపడుతూ నాన్చాడు దీపక్. కానీ ఏంట్రా చెప్పు, ఉన్నట్టుండి నెల రోజుల ముందు నీ అకౌంట్లోకి 80 లక్షలు ఎలా వచ్చాయి, ఎవరు వేశారు అడిగాడు దక్ష్ కోపంగా. మనీ గురించి చెప్పగానే దీపక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అవి అవి అని ఏం చెప్పాలా అని ఆలోచనలో పడ్డాడు దీపక్. అవి చెప్పరా, సడన్ గా నీకు అంత డబ్బు వేసింది ఎవరు, ఎందుకేశారు? అది సార్, నేను స్టార్టప్ పెట్టాలని అనుకుంటున్నాను, దానికోసం మా నాన్న ఊర్లో నా పేరు మీద ఉన్న ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బులు నాకు పంపించారు అన్నాడు దీపక్. ఓ రియలీ, మరైతే మీ నాన్న అమ్మేసిన ల్యాండ్ వివరాలు చెప్పరా అని అడిగాడు దక్ష్. ఊర్లో విషయం అంటే పట్టించుకోరని ధీమాగా అబద్ధం చెప్పేసిన దీపక్ దక్ష్ ఏ చిన్న పాయింట్ కూడా వదలకపోవడంతో నీళ్లు నమలడం స్టార్ట్ చేశాడు. అసలు వాళ్ళకి ఊర్లోనే కాదు ఎక్కడ కూడా సెంట్ ల్యాండ్ లేదన్న విషయం దక్షకి ఎప్పుడు ఎంక్వైరీలో తెలిసిన విషయం. అదే విషయం ఇప్పుడు రాఘవకి కూడా చెప్పడంతో ఏదో తేడాగా అనిపించిన రాఘవ వాణ్ణి ఊరికి పట్టుకురమ్మన్నాడు. వీడిలా అడిగితే నిజం చెప్పేలా లేడురా, ఆగు మన స్టైల్లో చెప్పిద్దాం అంటూనే మండుతున్న వేలు మీద గొడ్డు కారం పెట్టి గట్టిగా ఒత్తి పట్టాడు రాఘవ. ఈసారి దీపక్ రాగాలు ఇంట్లో వెళ్తున్న అభయకు కూడా వినిపించి మరింత గట్టిగా తండ్రిని చుట్టేసింది అభయ. ప్లీజ్ ప్లీజ్ సార్ వదిలేయండి, చెప్తాను అంటూ దారిలోకి వచ్చాడు దీపక్ దెబ్బకి. చెప్పరా అన్నాడు దక్ష్ కూల్గా. ఆ డబ్బు ఏఎన్ గ్రూప్స్ CEO ఆదిత్య గారు నాకు ఇచ్చారు అని నిజం చెప్పాడు దీపక్. అంటే ఆ డబ్బు నీకు ఎవరిచ్చారో, ఆ టెండర్ ఎవరికి పోయిందో తెలియకుండానే నేను ఇంతసేపు ఎంక్వైరీ చేసి అనుకుంటున్నావారా? నీకు డబ్బిచ్చింది వాడే అని, నీతో ఈ పని చేయించింది కూడా వాడే అని నాకెప్పుడో తెలుసు అన్నాడు దక్ష్. తెలుసా? షాక్ అవుతూ చూశాడు దీపక్. ఇప్పుడు తెలియాల్సింది నువ్వు చేసిన తప్పు అభయ మీదికి ఎలా వెళ్ళిందో చెప్పరా అన్నాడు దీపక్ కూల్గా. ఆ రోజు ఏం జరిగిందంటే అని దీపక్ చెప్పడం స్టార్ట్ చేశాడు. అగస్త్య కంపెనీకి ఆదిత్య కంపెనీకి మధ్య ప్రొఫెషనల్ గా ఎప్పటి నుంచో పోటీ ఉన్నా కూడా అగస్త్య ఎప్పుడు ఇండియాలో ఉండకపోవడంతో అగస్త్య ఎలా ఉంటాడు అనేది కేవలం పిక్స్ లో తప్ప డైరెక్ట్ గా కలవలేదు ఆదిత్య. గ్రోత్ అయిన యాన్యువల్లీ టర్న్ ఓవర్స్ ప్రాజెక్ట్ ప్రతి విషయంలోనూ అగస్త్య టాప్ 1 ప్లేస్ లో ఉంటే ఆబ్వియస్లీ ఆదిత్య ఇన్ సెకండ్ ప్లేస్. ఎప్పటికైనా అగస్త్య కంపెనీని దాటుకుని ముందుకు వెళ్ళాలి అనుకునే అతని కళ ఎప్పటికీ కలలాగే ఉంటుంది ఆదిత్యకి.
ఉండడానికి స్విస్ లో ఉంటున్నా కూడా అతని బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా ప్రతి బ్రాంచ్ లో వాళ్ళ డీల్ ఓకే చేసుకునే అతి చిన్న ప్రాజెక్ట్ నుండి ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వరకు ప్రతిదీ తన డెసిషనే ఫైనల్ లా ఉండేలా చూసుకుంటూ అన్ని బ్రాంచెస్ ని ఆయా ప్లేసుల్లో టాప్ పొజిషన్ లో ఉంచేందుకు అగస్త్య కష్టం మామూలుది కాదు అనే చెప్పాలి. అలా కనీసం మనిషిని చూడకుండానే అగస్త్య మీద పంతంతో కూడిన కోపాన్ని పెంచుకున్నాడు ఆదిత్య. ప్రెజెంట్ వాళ్ళు టేకప్ చేయబోయే గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎలా అయినా తానే దక్కించుకుని ఇండియాస్ బిజినెస్ వరల్డ్ లో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రావాలి అనుకున్నాడు ఆదిత్య. తప్పు చేసైనా నెగ్గాలి అనుకున్నాడు ఈసారి. అందులో భాగంగానే అగస్త్య కంపెనీలో వర్క్ చేసి ఎవ్రీ ఎంప్లాయీని డీప్ గా అబ్జర్వ్ చేస్తుంటే అతనికి అనుకూలంగా కనిపించిన వ్యక్తి అగస్త్య కంపెనీలో ఓటీఎల్ అయిన దీపక్ డబ్బు కోసం ఆశపడే వ్యక్తి అని తెలుసుకున్న ఆదిత్య అతనికి టెంప్టింగ్ మనీ ఆఫర్ చేసి టెండర్ కోడ్ తనకు తెలిసేలా చేయమన్నాడు. అగస్త్య అక్కడ లేకపోయినా ఎప్పటికప్పుడు మేనేజర్ విశాల్ మాటల్లో అగస్త్య గురించి ముందే ఓ ఐడియా ఉన్న దీపక్ ఫస్ట్ ఆదిత్య ప్రపోజల్ కి అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతను ఎక్స్పెక్ట్ చేయనంత మనీ తన కళ్ళ ముందు చెక్ రూపంలో కనిపించేసరికి ఇక ఒప్పుకోక తప్పలేదు దీపక్కి. దీపక్ తో పాటు మరో ఇద్దరు అతనితో జాయిన్ అయ్యారు. అందులో ఒకడు సీసీ ఫుటేజ్ ఆపరేటర్ అయితే మరొకడు తన టీంలోనే మెంబర్ కూడా. టెండర్ కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అన్ని విశాల్ దగ్గరే ఉండడంతో ఒక రోజు ముందుగా విశాల్ సిస్టమ్ ను హ్యాంగ్ అయ్యేలా చేశాడు దీపక్ తన తెలివితో. మార్నింగ్ వచ్చి ఎప్పట్లా సిస్టమ్ లో వర్క్ చేసుకుంటున్న విశాల్ ఉన్నట్టుండి సిస్టమ్ హ్యాంగ్ అవడంతో ఆ రోజు ఎలాగైనా అగస్త్యకి తన వర్క్ ప్రోగ్రెస్ పంపాల్సి ఉండడంతో దీపక్ ఊహించినట్టే తప్పక అభయ సిస్టమ్ ను యూజ్ చేసుకోవాల్సి వచ్చింది విశాల్కి. విశాల్ అభయ సిస్టమ్ యూజ్ చేసుకోవడానికి రీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆమె లాయల్టీ అనే చెప్పాలి. ఆమె జాయిన్ అయిన దగ్గర నుండి తనను గమనిస్తున్నాడు విశాల్. వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అండ్ వెరీ టఫ్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అభయ. వర్క్ చేసుకుంటున్న అభయ క్యాబిన్ కి వెళ్ళిన విశాల్ ఆ రోజు తన సిస్టమ్ హ్యాంగ్ అయ్యిందని ఎలాగైనా చైర్మన్ సాకిబ్ ప్రాజెక్ట్ ఫైనల్ అవుట్పుట్ పంపాలని అభయ సిస్టమ్ లో వర్క్ చేసుకుంటాను అన్నాడు. ఇక మేనేజర్ వచ్చి అడిగాక నో చెప్పలేని అభయ 2 hours కదా అని తను వేరే సిస్టమ్ యూజ్ చేసుకుంది. 2 hours తర్వాత తన వర్క్ కంప్లీట్ చేసుకున్న విశాల్ సేవ్ చేసుకుని పనిగా అగస్త్యకి కూడా సెండ్ చేసి పెన్ డ్రైవ్ తీసుకుని తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు కూడా. మార్నింగ్ ఆమె సిస్టమ్ ని విశాల్ యూజ్ చేసుకోవడంతో వర్క్ పెండింగ్ లో పడిన అభయ ఎలాగైనా వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళాలనుకుని లంచ్ కూడా స్కిప్ చేసి వర్క్ చేసుకుంటుంది. లంచ్ టైం దాటిపోతున్నా కూడా సిస్టమ్ ముందు నుండి లేవని అభయ తీరుకి చిరాకు వచ్చిన దీపక్ ఈవినింగ్ స్టాఫ్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్తుంటే మేనేజర్ కూడా బయటకు వచ్చేంత వరకు ఉండి విశాల్ తో కలిసే బయటకు వెళ్ళాడు దీపక్. విశాల్ కి కనబడేలాగానే విశాల్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళగానే ముందుగా సీసీ ఫుటేజ్ ఆపరేటర్ కి మెసేజ్ చేసి బయట ఉన్న కెమెరాస్ అన్ని ఆఫ్ చేయించి మళ్ళీ లోపలికి వచ్చాడు దీపక్. అతని లోపలికి రాగానే బయట ఫుటేజ్ మళ్ళీ ఆన్ చేశాడన్నమాట. ఇక లోపలికి వచ్చాక ఇంకా సిస్టమ్ ముందే అభయాన్ని చూసి తనని టీం మెంబర్ కి మెసేజ్ చేశాడు. దీపక్ మెసేజ్ రావడం ఆలస్యం వెంటనే ఓ కొత్త నెంబర్ నుండి అభయ నెంబర్ కి కాల్ చేసి అభయ వాళ్ళ అమ్మలాగా మాట్లాడి తన నాన్నగారికి హెల్త్ బాలేదు అంటూ అర్జెంట్ గా రమ్మని చెప్పాడు దీపక్ టీం మెంబర్. అది విన్న అభయ యాజ్ యూజువల్ గా ఫస్ట్ భయపడి తర్వాత ఫోన్ వదిలేసి ఆ తర్వాత ఆలోచన కూడా వదిలేసి షట్ డౌన్ చేస్తున్న అనే తొందరలో షట్ డౌన్ అయ్యిందా లేదా అని కూడా చూసుకోకుండా బయటకు పరిగెత్తింది. ఎగ్జాక్ట్ గా తను అనుకున్నట్టే జరగడంతో అభయ బయటకు వెళ్ళగానే దీపక్ ఆమె క్యాబిన్ కి వెళ్ళబోతుంటే మళ్ళీ అతని టీం మెంబర్ మెసేజ్ చేశాడు అభయ బయటకు వచ్చిన 2 నిమిషాల్లో తన లోపలికి వస్తుందని. ఆ మెసేజ్ కి అలర్ట్ అయ్యి అప్పుడే ఆగిపోయిన దీపక్ అప్పటికే సీసీ ఫుటేజ్ ఆపరేట్ చేస్తున్న వాడికి మెసేజ్ చేయడంతో అతను సీసీ ఆఫ్ చేయడం అభయ తన క్యాబిన్ కి వచ్చే 1/2 నిమిషం ముందే జరగడంతో సీసీలో ఆమె అడుగులు తన క్యాబిన్ కి కొద్ది దూరంలో ఉన్నప్పుడే ఆఫ్ అయినట్టు పడింది. ఇది మీకు క్లారిటీగా తెలియాలంటే ఫస్ట్ అప్డేట్స్ లో ఉంటుంది, అగస్త్య వర్షన్ లో క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది.
అలా లోపలికి వచ్చిన అభయ మరోసారి తప్పు చేస్తూ వచ్చినప్పుడు అయినా కనీసం సిస్టమ్ వైపు చూడకుండా కేవలం టేబుల్ మీద కింద పడి ఉన్న తన ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది వెంటనే. ఇదే అప్పుడు అభయ అగస్త్యకి చెప్పిన పాయింట్. నేను వచ్చి కూడా 2 నిమిషాల్లో కూడా లేకుండా నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను అని చెప్పింది. తను వెళ్ళిపోగానే అభయ క్యాబిన్ కి వచ్చిన దీపక్ ఆల్రెడీ విశాల్ సిస్టమ్ కూడా హ్యాక్ చేసే ఉండడంతో అతని పాస్వర్డ్ తో తన మెయిల్లోకి వెళ్ళి సేవ్ చేసి పెట్టిన టెండర్ డీటెయిల్స్ వెంటనే ఆదిత్య కంపెనీకి సంబంధించిన ఓ మెయిల్ కి సెండ్ చేశాడు. ఆ వెంటనే మళ్ళీ ఎప్పట్లా సిస్టమ్ షట్ డౌన్ చేసి బయటకు వచ్చాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆదిత్య టెండర్ కోడ్ అన్యాయంగా సాధించాలి అనుకున్నాడు, కానీ అది అభయాన్ని ఇరిగించాలి అని ఏమాత్రం అనుకోలేదు అతను. అంటే ఆదిత్య డీల్ కేవలం దీపక్ తోనే అయ్యింది. దీపక్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళలో తనకు అనుకూలమైన వాళ్ళు, అట్ ది సేమ్ టైం విశాల్కి నమ్మకమైన వాళ్ళు ఎవరా అని వెతుకుతుంటే మాత్రం వెర్రి గొర్రెలా అమాయకంగా భయంగా కనిపించింది కేవలం అభయ మాత్రమే. అభయ అయితేనే తన పని ఈజీగా అయిపోతుంది అభయాను సెలెక్ట్ చేసుకున్నాడు దీపక్. ఇన్ఫాక్ట్ దీపక్ సెలెక్ట్ చేసుకుంది అభయనే అని, అభయ సిస్టమ్ నుండి తనకి కావలసిన కోడ్ డీటెయిల్స్ వస్తున్నాయని ఆదిత్యకి కూడా తెలియదు. కేవలం ఇది తన ప్రొఫెషనల్ గానే, కానీ ఇందులో పర్సనల్ రివెంజ్ కానీ రీజన్ కానీ ఏం లేదు ఆదిత్యలో. అందుకే టెండర్ లీక్ అయ్యింది అన్నప్పుడు కంగారు పడిన ఆదిత్య తన సిస్టమ్ నుండి అన్నప్పుడు బాధపడ్డాడు. ఇది అభయ సూసైడ్ అటెంప్ట్ రోజు జరిగిన ఎపిసోడ్ లో క్లియర్ గా తెలుస్తుంది మీకు. నిజానికి ఆదిత్యకి అభయ అంటే చాలా ప్రేమే ఉంది, ఇది జెన్యూన్. ఇప్పుడు తను ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి రీజన్ తానే అని ఓ రకంగా గిల్టీగా కూడా ఉంది, ఇది జెన్యూనే. కానీ ఆ రీజన్ తో తన వెంట మాత్రం పడట్లేదు ఆదిత్య. కేవలం ఆమె మీద ఉన్న ప్రేమతోనే తనను కావాలనుకున్నాడు. తన వల్ల తప్పు జరిగినందుకు తనకు ఆ డబ్బులు తానే ఇస్తాను అన్నాడు అని ఒప్పుకున్నాడు అభయ వాళ్ళ నాన్నగారితో. ఇక్కడ ఆదిత్య ఉద్దేశం 1 షర్ట్ 2 బర్డ్స్ మీన్స్ ఇటు డబ్బులు ఇచ్చి తన తప్పుకి పశ్చాత్తాపం, తనకి కాబోయే భార్య సమస్య తనదిగా తీసుకున్నాడు అని మను గారి దృష్టిలో మంచోడు అనే నేమ్ 2 వచ్చేస్తాయి ఒకే దెబ్బకి. ఇలా ఆలోచించాడు ఆదిత్య. ఆదిత్య చెడ్డవాడు అయితే కాదు, మంచివాడు కూడా కాదు, స్వార్థపరుడు అంతే. ఇది జరిగింది అని భయపడుతూ చెప్పిన దీపక్ చెంప మీద మరోసారి పగిలింది దక్ష్ చేతిలో.